పరజ్యోతి జగన్మాత అయిన మన తల్లి అమ్మ గంగమ్మ ఎందుకు వచ్చిందయ్యా ఇంట్లోకి అంటే అనేటువంటి చరిత్రేనమ్మా ఇక్కడ జరిగేది. ఏమిటి ఆ చరిత్రని మీ అందరికీ అనుమానం ఉండవచ్చు. ఫస్ట్ చూడండి, కృతయుగం అంట. మరి కృతయుగంలో ఎవరు పరిపాలన చేసినారయ్యా అంటే దేవతలు పరిపాలన చేశారంట. ఆది ఫస్ట్ మొదలు మరి దేవతలు పరిపాలన చేసిన తర్వాత త్రేతాయుగం వచ్చింది. చూడండి, మరి త్రేతాయుగంలో ఎవరు పరిపాలన చేసినారయ్యా అంటే రాముడు పరిపాలన చేసినాడు. చూడండి అయ్యా, మన ద్వాపరయుగం వచ్చింది. మరి ద్వాపరయుగంలో ఎవరు పరిపాలన చేసినారయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు పరిపాలన చేసినాడు ద్వాపరయుగంలో. 3 యుగాలు అయిపోయినాయమ్మా. ఇది 4వ యుగం. ఏమి యుగము? కలియుగము. ఈ కలియుగం పాపకూట విషముతో కూడి ఉంది కాబట్టి ఈ కలియుగాన్ని పావన చేయాలంటే, ఈ కలియుగాన్ని రక్షించాలంటే, దుర్మార్గును శిక్షించాలంటే, భక్తిపరులను ముక్తి మార్గానికి పంపాలంటే ఎవరు కావాలని 3 త్రిమూర్తులు 3 దేవతలు 7 ఋషులు తల్లిని వేడుకున్నారంట. ఏమని? త్రిమూర్తులు 3 దేవతలు 7 ఋషులు తల్లిని వేడుకుంటే మహాతల్లి గగన మార్గంలో ఉందయ్యా. మహాతల్లి ఏమనుకున్నది? మహాతల్లి తల్లి ఎవరెవరినైనా 3 బిడ్డలను సృష్టించి, 3 కుమారులను సృష్టించి లక్షణంగా బిల్డింగ్లు చేసి నలుదిక్కల పరిపాలన చేయండినైనా అని నేను చెబితే మరి ఇంతమంది త్రిమూర్తులు 3 దేవతలు అమ్మాని వేడుకుండే కారణమేమని అనుమానం వచ్చిందమ్మా మహాతల్లికి. అనుమానం వచ్చి ఏం చేసింది మహాతల్లి? గగన మార్గాన్ని నుంచి ప్రత్యక్షమైందమ్మా మహాతల్లి. మనం చూడండి, విష్ణునారాయణ మూర్తి వైకుంఠపురంలో పెద్ద మీటింగ్ జరుగుతుందమ్మా. 3 త్రిమూర్తులు మొత్తం దేవతలు ఉండగా మహాతల్లి అక్కడికి వెళ్ళవారిపోయి నైనా అమ్మాని వేడుకుండే కారణం ఏమిటి నైనా అని అడిగిందమ్మా మహాతల్లి. అడిగితే తల్లి ఇది కలియుగమమ్మా. పాపకూట విషముతో కూడింది ఈ కలియుగం. ఈ కలియుగానికి నువ్వు రావాల తల్లి అని 3 త్రిమూర్తులు వేడుకుంటే మహాతల్లి పక్క నవ్విందంట ఈ తల్లి. నైనా కలియుగం చూస్తే దుర్మార్గులు ఉండారంటారు. 3 త్రిమూర్తులు మీరు ఒక్కొక్కరికి ధ్యానాడు మిస్సాలు వచ్చినాయి కదరా నైనా. కేవలం ఒక ఆడ మనిషిని ఈ పాపాత్మంలోకి కలియుగంలోకి నన్ను అడుగు పెట్టమంటున్నారు కదరా నైనా అని అడిగిందంట ఈ తల్లి. మరి అడిగితే 3 త్రిమూర్తులు ఏమన్నారమ్మా? అమ్మ తల్లి, శక్తి కలిగితే కలుగు సగల జయంబులు, శక్తికి సాటి లేదు తల్లి. ఈ కలియుగానికి రావాల తల్లి అని వేడుకుంటే నైనా ఈ కలియుగానికి వస్తా. ఈ కలియుగానికి నేను వస్తే తాటింత పోతు మేటింత ముద్ద మేటి కుంభాలు పోసి రతులు పోసి అమ్మా అని వేడుకుండే వాళ్ళు ఎవరున్నారు నైనా అని అడిగిందంట ఈ తల్లి. అటువంటి మహానుభావులు ఉండారు తల్లి. నువ్వు కలియుగంలో అడుగుపెట్టి తల్లి అంటే 3 కుమారులు మాట కాదని లేక కలియుగంలోకి అడుగు పెట్టేటప్పుడు వేషాన్ని పరిమార్చిందంట మహాతల్లి. పరిమార్చిందయ్యా. కాల నిమిత్తం కోసమై, కాల రక్షణ కోసమై ఈ మనసులు మంచి వాళ్ళను మంచి మార్గంలో నడిపించేదానికి మహాతల్లి వేషం వేసిందంట. మహాతల్లి వేషం వేసి ఏమనుకున్నది మహాతల్లి? ఎవరెవరు చాలా అందగత్తమ్మ మహాతల్లి. ఏమనుకున్నది? కలియుగంలో దుర్మార్గులు ఉన్నారు కదా, మరి ఇంత అందంగా కనిపిస్తే కలియుగంలో ఊరుకుంటారా అనే ఉద్దేశంతో మహాతల్లి ఏం చేసింది? అవతారాన్ని వదిలేసిందమ్మా. వదిలేసి చిన్న పాప అవతారం ఎత్తిందంట మహాతల్లి. 7 ఏళ్ల పాపమ్మ పట్టులంగా పట్టు ఓని వేసుకొని తల మీద నుంచి చూడండి మోకాల దాకా ఎంట్రుకలంటమ్మా. మహాతల్లికి బంగారు ఎంట్రుకలు. మహాతల్లి కలియుగములో ఎప్పుడు అడుగు పెట్టిందో నేరుగా నడుచుకుంటూ వస్తాందమ్మా. వైకాఠ మాసం అంటే చూడండి రోళ్ళు వెళ్ళేటయమంట చూడండి. అటువంటి ఎండలో మహాతల్లి చెప్పులు లేకుండా గుణగుణ నడుచుకుంటా వస్తా అంటే మహానుభావుడు షేలో రిక్కించుడమ్మా, షేపి చేస్తాడమ్మా. ఏమనుకున్నా అదే కెట్టావరం ముడిపోయి
నిలబడిందమ్మా మహాతల్లి. నిలబడితే ఏం చేసినాడు రెడ్డి? నేరుగా ఆ పొలిమేర దానికి పోయి మళ్ళీ ఎనికి తిరుక్కొని వస్తాడమ్మా దున్నుకుంటా. అక్కడికి వచ్చినాక పాపను చూసినాడమ్మా. చూసి నిలబెట్టి, నువ్వు ఎవరమ్మా, నీ పేరేమమ్మా, మీ అమ్మ మీ నాయన ఎవరమ్మా, ఎందుకు వచ్చినావమ్మా అని అడిగింటే పోయేదేనమ్మా రెడ్డి. ఏమనుకున్నాడు మహానుభావుడు రెడ్డి? నాకేం పనిందిలే, అవతల చేనులు ఉన్నాయి కదా భూములు, నారెన్న ఎంకన్న పుల్లన్న నారాయణ బిడ్డ ఏమన్నా ఉంటుందేమో, నాకేం పనిందిలని తన పనిలో నిమగ్నం అయిపోయినాడమ్మా రెడ్డి. అయిపోతానే తల్లికి తెలిసిందమ్మా, మారు మనసు పుట్టింది మహాతల్లికి. ఒరే ముగ్గురు త్రిమూర్తులు నా కుమారులు కలియుగంలో మంచోళ్ళు ఉన్నారని చెబితే నేను అడుగు పెడతానే అమ్మా అని హెచ్చరికపాయనే నీ ఉద్దేశముతో ఎడ్లకు ఎడమైపోయిందమ్మా మహాతల్లి. ఇప్పుడు ఎడ్లకు ఎడమైపోయిందో మహాతల్లి నేరుగా ఏం చేసింది మహాతల్లి? నేరుగా నడుచుకుంటా పోతాంటే 5 మంది యాదవులమ్మ ఒక్క పొద్దుల చేత నియమ నిష్ఠాలతో, 5 మంది ఒక్క పొద్దులు చూడండి, నియమ నిష్ఠాలతో కంకణాలు కట్టుకొని లక్షణంగా చూడండి పొంగువాల యాగం చేస్తున్నారమ్మా. ఆ పొంగువాల యాగం చరిత్ర అక్కడ దొరుకుతుంది. ఏం చేసినారు? 41 రోజు పూజ చేయాలని ఆ పొంగువాలలో 40 రోజులు పూజ చేసినారమ్మా యాదవులు. చేసిన తర్వాత 41వ రోజు పరమేశ్వరుడు కనిపించే రోజు ఏం చేసినారు? ఏటికి యథాపకారంగా ఎల్లవారి పోయినారమ్మా. ఎల్లవారి పోతేనే తల్లి నేరుగా కడవకాడికి పోయిందమ్మా. మహాతల్లి పోయి 5 ప్రదర్శనలు చేసింది మహాతల్లి. 5 ప్రదర్శనలు చేసి కడవలో కలగదిప్పిందంట మహాతల్లి. కలగదిప్పి ఒక్క ముద్ద ఎప్పుడైతే తిన్నాడో ఏటి 5 మంది ఒక్క పొద్దులు స్నానం చేసి గడ్డెక్కినాడమ్మా. చూసినాడు, రే మారన్న ఎల్లన్న పుల్లన్న నారాయణ ఎవరో ఒక చిన్నది వచ్చి ఎంగిల్ చేస్తాంది అంటాని 2వ వాడు లేచినాడమ్మా. 2వ వాడు లేచాక కలగబెట్టింది కడవలో. 2వ ముద్ద తిన్నది, మళ్ళా 3వ ముద్ద కలబెట్టి తిన్నది, 4వ ముద్ద కలబెట్టి తిన్నది, 5వ ముద్ద తిందామని తల్లి కలగబెడతాందో వాళ్ళ చేతుల్లో సొట్టకట్టెలు ఉన్నాయమ్మా. ఎవరెవరే 41వ రోజు శంకరుడు అనిపించే రోజు ఏదో చిన్న పాప వచ్చి ఎంగిల్ చేస్తాంది అని కొట్టండ్రా కోనండ్రా అని సొట్టకట్టెలు తీసుకొని దగ్గరికి వచ్చినారమ్మా. ఎర్రి యాదవులు తల్లి మీద చేయి చాపాలని దగ్గరికి ఆనుకొని వచ్చినారో 5వ ముద్ద కలగబెట్టి పైకి తీసుకుంటాను దగ్గరికి ఆనుకొని వచ్చినారమ్మా. మురుటోళ్ళే యాదవులు, పుట్టినా కొడతారే, వీళ్ళు కూడా నా బిడ్డలే కదా అనే ఉద్దేశంతో మహాతల్లి ఆ పాయసాన్ని కడవలో వదిలేసిందమ్మా. తల్లి వదిలేసి ఉరగను మొదలుపెట్టిందంట మహాతల్లి. బ్రాకినా బయట బ్రాకినాను తరలిపోనివ్వక తగలివేనంటే పట్టుబట్టిరి పసికూనలాను. తల్లి ఉరుకుతాంటి లేవన్నా గమ్మునుండారా? ఆ తల్లి ఉరకను ఇల్లు ఎంత పన్ను, ఆ తల్లి ఉరకను ఇల్లు ఎంత పన్ను. తల్లికి దిక్కు తెలియలేదమ్మా. అట్లా కలిగ చూసింది మహాతల్లి. ఇప్పుడైతే కలిగ చూస్తానే మహాతల్లికి 5 కోమళ్ళ పుట్ట కనిపించిందమ్మా. తల్లికి కనిపిస్తానే నైనా నేను ఎంత దూరం ఉరికినా ఇల్లు నన్ను వదిలిపెట్టేటట్టు లేరు, ఈ పుట్టలోకి పోదామని మహాతల్లి ఏం చేసిందమ్మా? ఆ వేషం అంతా పాప అవతారం పరిమార్చి ఒక కోమలోకి దిగవారి ఎల్లవారి పోయిందమ్మా మహాతల్లి. ఎల్లవారి పోయేటప్పుడు బంగారు ఎంటికలమ్మ మహాతల్లికి. తల్లేమో పోయే పుట్టలో అడుగున కూర్చున్నది. ఎంట్రికలు ముట్టు సున్ను తిరిగి పైన ఉన్నాయమ్మా ఎంట్రికలు, బంగారు ఎంట్రికలు. నేరుగా పుట్టకాడికి పోయినారు. రే మారన్న ఎంకన్నా పుల్లన్న ఎంగిల్ చేసి పోయింది దొంగది పాప ఈ పుట్టలో ఉంది, ఇంకా రోంచేపటికైనా బయటికి వస్తాయని సొట్టకట్టెలు తీసుకుని 5 మంది పుట్టకాడ బలభద్రంగా కాపలా ఉండారమ్మా. ఆ తల్లి మటుకు రాలేదమ్మా. తిక్కోళ్లకు తెలియదు తల్లి అని, తిక్కోళ్లకు తెలియదు యాదవులకు. తల్లి అట్నే కూర్చోండాది. ఎంతసేపటికి బయటికి రాకపోయాలక యాదవరాజులకు కోపం వచ్చిందమ్మా. కోపం వచ్చి మారిన ఎంకన్నా పుల్లన్న సామాగ్రి తెప్పిరా అన్నారమ్మా. అప్పుడు సామాగ్రి తెప్పిస్తారంటే ఏమిటా సామాగ్రి? పట్టితో విరి రయములో పులాను, పట్టితో విరి రయములో పులాను, పారలు ఎన్నూరు గట్ట పారలు ఎన్నూరు వరుసతో ముమ్మారు ఒడ్డగోడెను చలపట్టి త్రవ్వి సాధించే పుట్ట. అమ్మా పారలెన్నూరు
గడ్డపార నీళ్ళు తీసుకొని మొత్తం అంతా 5 మంది చూడమ్మా గడ్డపారలు తీసుకొని ఎప్పుడైతే గడ్డపార తీసుకొని పుట్ట మీద కో మీద ఏటి వేసినాడో వేసినోడల్లా ఉయ్యో ఉయ్యో అయ్యేనమ్మా తానకాలంటే చూడండి పుట్ట మీద ఏటి వేసినోడల్లా ఎగురుతున్నారమ్మా 4 ఏటి వేసినారు మా అన్న మనకు ఏటి వేయాల నారాయణ ఎందుకంటే చాలా తెలివిపరుడమ్మా వరుస పడతాని వాడు కాబట్టి ఏటు వేయలేదమ్మా ఏటు ఎప్పుడైతే వేయలేదో నిలబడుకున్నాడు ఒరెవరే 4 ఏటేస్తే 4 ఎగురుతున్నారే నేను ఏటేస్తే నేను కూడా ఎగురుతానని ఏటేయకుండా పక్కన ఉన్నాడమ్మా కట్టె గడ్డం కింద పెట్టుకొని అప్పుడు చూసినాడమ్మా శేలో రెడ్డి ఒరెవరే యాదవులు ప్రతినిత్యము ఎవరో ఆ బోలాశంకరుడి కోసం తలే వేస్తున్నారు బాగానే ఉంది ఈ రోజు ఏమైనా వాళ్ళకి ఏమన్నా కొక్కరి తెగులు ఏమన్నా వచ్చిందా ఎందుకట్లా ఎగురుతా అని రెడ్డికి అనుమానం వచ్చిందమ్మా ఆ రెడ్డి ఏం చేసినాడు ఎద్దులు అట్లా పక్కన కట్టేసి సోల్కాలు భుజాన వేసుకొని నేరుగా వచ్చి నారాయణ ఎందుకు అట్లా ఎగురుతాడు కారణం ఏమి అని అడిగినాడమ్మా అడిగితే ఏమి లేదయ్యా రెడ్డి ఈ విధంగా పాప మాకు కనపడినది ఈ విధంగా ఎంగిల్ చేసిందని కోపముతో కొట్టాలని మేము ఎంటమన్నాం రెడ్డి ఎంట పడితే కోమల తెల్లవారిపోయింది రెడ్డి కోమల లేకపోతే ఏటేసిన వల్ల ఈ విధంగా ఎగురుతున్నాడు గుడ్లతో ఏటేస్తే చూడండి ఇనుమంతా బంగారైంది కట్టెంతా వెండయిందంటే రెడ్డికి ఆశ్చర్యం కలిగిందమ్మా ఊరెవరే ఫస్ట్ కనపడింది ఆ తల్లే కదా చిన్న పాప ఏమిటి పుట్టలోకి పోవడం ఏమిటి కట్టెంత ఏంది ఎండిగాడం ఏంది ఇనుమంతా బంగారం గాడం ఏమిటి నైనా ఆమె చూస్తే దేవత నిట్టుంది అని అంటానే అప్పుడు ఏమన్నాడు ఆ రెడ్డిని పట్టుకొని నైనా నైనా నువ్వు ఎవరు అని కోమలో మూతి పెట్టి అడుగునైనా అని రెడ్డి సలహా ఇచ్చినాడమ్మా సలహా ఇస్తే ఆ కోమలో మూతి పెట్టి అడుగుతారంట అడిగితే ఆ తల్లి ఏమని పలుకుతుంది అక్కడ ఎవరమ్మా నీ పేరేం పేరమ్మా ఈ పుట్టలోకి ఏ దానికి వచ్చినావమ్మా ఎందుకు ఈ విధంగా మా తల్లినంతా ఎంగిల్ చేసినావు తల్లి ఎవరమ్మా అని కోమలో మూతి పెట్టి అలుగుతే శాస్త్రాదిగా చిలక పలుకులు పలికిందంట మహా తల్లి ఏమని కనులారా వినరో మరిరాకు పెక్కు నామము కలవు తల్లి చిలక పలుకులు పలికిందమ్మా గనులార వినరోరి గంగ నా పేరు ఈ విధంగా ఎన్నో పేర్లునైనా 101 శక్తిని నైనా నన్ను గంగా అంటారు నైనా అని పలుకుతే తల్లి నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా ఈ ఎగిరేటి పోవాలంటే ఏం చేయాలి తల్లి అంటే నైనా ఈ పుట్టలో శిలగా కూస్తుంటా మీరు ఈ విధంగా 5 మంది అయ్యా అయ్యా మరి ఈ పుట్ట కథ మామ లేరు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు డీసీఎం పెట్టి కన్నాకసాట్లు పడి తీసుకొచ్చారు మిమ్మల్ని మళ్ళా ఈ చరిత్ర ఇక్కడ జరగాలంటే ఏ 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇటువంటి మహానుభావులు మళ్ళా కట్టగట్టుకొని ఆ తల్లి మీద భక్తితో చేయాలా మళ్ళా మీరు వినాలా కాబట్టి ఈ దేవస్థానంలో 4 మాటలు మంచి మాటలు చెవులారా వినండి కాబట్టి మరి ఈ కథ ఇక్కడ ఎందుకు జరిగిందయ్యా అంటే దనకొండ పట్టణం ఉంది పక్కనే ఇక్కడ దనకొండ ఆ దనకొండ పట్టణంలో ఒక గర్భగుడి ఉంది ఆ గర్భగుడిలో పుట్ట ఉంది ఇప్పటికీ ఉంది ఆ పుట్ట పూర్వమే ఆ పుట్టను పగలగొట్టారు పగలగొట్టే తెల్లవారే గల మళ్ళీ పుట్ట పెరుగుతుంది వాళ్ళు పగలగొట్టను ఆమె పుట్ట పెట్టుకోవడం వాళ్ళు పగలగొట్టను ఆ పుట్ట పెట్టుకోవడం అల్లివి కాక వదిలేసినారంట ఇప్పటికి ఆ పుట్ట ఉంది ఆ పుట్టలో బంగారు విగ్రహం ఉన్నట్టు అమ్మవారిది కాబట్టి నుంచి పోవాలంటే పోలేరు మీరు ఎందుకంటే మేము పోయినాము మాకు చరిత్ర తెలుసు కాబట్టి మరి పుట్ట కథ ఎందుకు వచ్చింది అంటే మహాతల్లి దేవలోకం నుంచి నేరుగా వచ్చి పుట్టలో కూర్చునేది కాబట్టి అప్పుడు యాదవులు ఆ ప్రసాదాన్ని ఎంగిలి చేసిందనే కోపంతో పుట్టను పగలగొట్టారటమ్మా పగలగొట్టిన తర్వాత
వాళ్ళకు తానకాలు వచ్చినాయి. ఎగిరి 5 మంది ఇసురుకవి పన్నారు. గడ్డపార ఒక చోట, వికాసి ఒక చోట, పార ఒక చోట. కానీ అప్పుడు యాదవులంతా మోహన్ బావులంతా కట్టగట్టుకొని వచ్చి ఆ తల్లిని శరణు కొడితే అప్పుడు అంటుంది మహాతల్లి, నైనా నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, రాక్షసిని కాదు నైనా. కాబట్టి గనులార వినరోరి గంగ నా పేరు. నన్ను గంగ అంటారు నైనా. మిమ్మల్ని అందరినీ పావనం చేసేదానికి వచ్చిన, మిమ్మల్ని అందరినీ కాపాడేదానికి వచ్చినాయని మహాతల్లి పలకగా అప్పుడు యాదవులంతా ఏమంటారు, అమ్మమ్మ నువ్వు పుట్టలో కూర్చున్నావనుకో మేము ఎట్లా పూజ చేయాలా? కాబట్టి పుట్టవు పెరగవు ఈ మట్టి పుట్టలోనా, కనపడు మాకు కట్టింతు దేవలాలు. మాకు కనపడు మేము దేవలం కట్టించాం. మరి కనపడాలంటే పుట్ట కొట్టాలా, పుట్ట కొట్టోడల్లా తానకాలు వచ్చి ఎగురుతున్నాడు. అప్పుడు అంటుంది మహాతల్లి, అయినా ఆ తానకాలన్నీ పోవాలంటే మీరు కొట్టుకోవాలా. దేంతో కొట్టుకోవాలా? వీరదాళ్ళు కావాలా? వీరదాళ్ళు లేవంటే అప్పుడు మహాతల్లి ఈ 5 కోమల్లో నుంచి 5 పాములు, నాగు పాములు వచ్చాయి బుసలు కొట్టుకుంటా. నా పేరు చెప్పండి, ఆ పాములే తాళ్ళు అవుతాయి, తాళ్ళతో కొట్టుకోరండి అది. అప్పుడు ఆ తల్లి పేరు చెప్తే 5 కోమల నుంచి 5 నాగు పాములు వచ్చినాయటమ్మా. ఆ నాగు పాములు ఎప్పుడైతే శరణు కోరి పట్టుకున్నారో 5గురు యాదవులు తాళ్ళు అయినాయి. మరి ఈ రథాలు లేకుండా ఎట్టు వచ్చినారయ్యా మీరు? మా వాళ్ళ యాదవులు చెప్పంటావా? ఎర్రగడ్డపాటు ఎప్పుడు చూడలేరా? మనం లారీకి పోదాము, 12 ఏటలు అంటారా, 10 లారీలు అంటారా, పోదాం పాండి. అట్లా కాదు రావాల్సింది. ఆ తల్లి చరిత్ర దేశం 4 జిల్లాలు 56 గ్రామాలు ఇక్కడ చరిత్ర చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ తల్లికి అక్కడ ఏమేం కావాలా అది మర్చిపోయారమ్మా. చెప్పచ్చు కదా, అడుగుతే కదా అడగదు, వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు కదా. ఆల్రెడీ ఆవులు